ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో హలో హలో, ఎవరు? కంగ్రాచులేషన్స్. ఎవరు మీరు? ఎవరో చెప్తే కానీ నా విషెస్ యాక్సెప్ట్ చేయవా? మీ విషెస్ కి థ్యాంక్స్. ఇప్పుడు చెప్పండి, మీ పేరేంటి? నా పేరెందుకులే కానీ పెళ్ళైనా ఎంతవరకు కూడా ఏ ముచ్చట అవ్వలేదంట కదా. పిచ్చి పిచ్చిగా ఉందా ఇడియట్? ఫోన్ పెట్టు. ఫోన్ కట్ చెయ్. కూల్ కూల్, కోప్పడకు. ఇంకొకసారి నాకు ఫోన్ చేస్తే వెతుక్కుంటూ వచ్చి మరి చంపేస్తాను నిన్ను. అలాగే చేద్దువు గాని విహారిని నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావో నాకంతా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ డాక్టర్తో కలిసి గొప్ప ప్లాన్ వేసావే. ప్లాన్ ఏంటి? 25 లక్షలు ఇచ్చావంట కదా. హే, నువ్వెవరో రాంగ్ నెంబర్కి కాల్ చేసావు. ఓహో సరే, విహారీకి డైరెక్ట్గా ఫోన్ చేసి ఇదే మ్యాటర్ చెప్పేనా? వద్దు వద్దు, ఎవరు నువ్వు అసలు నీకేం కావాలి? నేనెవరన్నది నీకు అనవసరం. నాకేం కావాలో తెలుసుకొని నువ్వు ఆ పని చేసావంటే బ్యాంకు లాకర్లో గోల్డ్ దాచినంత సేఫ్గా ఈ సీక్రెట్ని నాలోనే దాచిపెడతాను. చెప్పు, ఏం చేయలేను? చాలా చిన్న పనే. మన లక్ష్మి ఉంది కదా, తను రేపు బ్యాంకు వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వాలి కదా. ఆ ప్రజెంటేషన్ అంతా ప్రిపేర్ చేసి పెన్ డ్రైవ్లో పెట్టుకుంటుంది కదా. ఆ పెన్ డ్రైవ్ని నువ్వు తీసుకొచ్చి నాకివ్వాలి. అది మా బావ ప్రాజెక్టుకి సంబంధించింది. ఆ లక్ష్మి కానీ మా బావ కానీ తెలిస్తే వాళ్ళు అస్సలు ఊరుకోరు. విషయం తెలిస్తే మహా అయితే తిడతాడు. అదే హాస్పిటల్ విషయం తెలిస్తే ఏం చేస్తాడో నీకు బాగా తెలుసు. మరి విహారీకి ఏమైనా ఫోన్ చేయాలా? వద్దు వద్దు వద్దు, నేను ఎలాగోలా పెన్ డ్రైవ్ తెస్తాను. ఓకే ఓకే, కూల్ కూల్. అది ఎప్పుడు ఎలా ఇవ్వాలనేది నేను రేపు చెప్తాను. బాయ్ బాయ్. డాక్టర్, ఇప్పుడు మన ప్లాన్ నెక్స్ట్ లెవెల్, పీక్స్ లో ఉండాలి. లక్ష్మి, లక్ష్మి, నేను వడ్డిస్తాను గాని నువ్వు వెళ్ళు. సరేనమ్మా. ఏ ఆగు. వడ్డించకుండా ఎక్కడికి వెళ్తున్నావే? తనకి రేపేదో ఆఫీస్ పని ఉందట వదినా. తనేమి పని మనిషి కాదు కదా అత్తయ్య. తను పని మనిషి కాకపోయినా ఇంట్లో మనిషి అయినా పని అందుకోవాలి కదా బావా. ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, తనే పని అందుకోవాలా? నేను వడ్డిస్తానులే కాని నీ వెళ్ళి పని చేసుకో. షో ఆఫ్ అక్క. అదేదో మన కోసం, మన కంపెనీ కోసం కష్టపడుతున్నట్టు బిల్డప్. దాని షో ఆఫ్ కి వీళ్ళ చప్పట్లు పొగడతలు. అత్తయ్య, తనకి నిజంగా రేపొద్దున బ్యాంకర్స్తో మీటింగ్కి ప్రెజెంటేషన్ వర్క్ ఉందని అది మీకు కూడా తెలుసు కదా అత్తయ్య? ఉందిలే. రేపు మేడం గారు ఏం ఘనకార్యం చేయబోతున్నారు? ఆ ప్రెజెంటేషనో మీటింగో
నువ్వు సహస్ర చూసుకోలేరా? అదొక్కటే విరగబడి పనిచేయాలా? అత్తయ్య తనే కదా మొదటి నుంచి ఆ ప్రాజెక్ట్ మీద పని చేస్తుంది. మరి తనకే కదా ఎక్కువ ఐడియా ఉండేది. తనుండబట్టే ఆ ప్రాజెక్టుకి అంత పేరు వచ్చింది. ఆఫీస్ విషయాలు తినే దగ్గర ఎందుకు వదిలేయండి. ఇలానే దాన్ని వెనకేసుకొచ్చి దాన్ని నెత్తిన పెట్టుకు నూరేగండి. అది ఎప్పటికప్పుడు అందరి నోట్లలోనూ మన్ను కొడుతుంది. వదినా, అలాంటి పని లక్ష్మి ఎన్నటికీ చెయ్యదు. తనలాగే తన పని కూడా పద్ధతిగా ఉంటుంది. ఏమో ఎవరికి తెలుసులేండి వదినా, డబ్బు మనిషిని ఎలాగైనా మారుస్తుంది. అవును, డబ్బు కోసం మారిన వారిని చాలా మందిని చూసుంటారు. కానీ లక్ష్మి ఆ కోవకు చెందింది కాదు. ఇంట్లో ఆ లక్ష్మికి ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుందిగా. ఏదో ఒక రోజు పంగనామాలు పెట్టకపోదు, ఆ రోజు తెలుస్తుంది నేనెందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను అని. అంటే దొంగ చేతికే విహారీ తాళాలు ఇచ్చాడంటావా అక్క? అంతే కదా పిన్ని దానికి అర్థం. తనకు ఆ ఉద్దేశం ఉంటే మన కంపెనీలో నుంచి అక్రమంగా తరలించిన కోట్ల డబ్బుల్ని తను వెనక్కి ఎలా తీసుకొస్తుంది? మన కంపెనీలో తనకు విశిష్ట అధికారాలున్నా ఏ రోజు ఒక్క రూపాయి తను తీసుకోలేదు. అలాంటి మనిషి మీద అనుమానపడుతున్నారు వదినా? తనకు అలాంటి బుద్ధి లేదక్కా. తన కళ్ళ ముందు నుంచి అన్యాయంగా రూపాయి పోతుందంటే చూస్తూ ఊరుకోదు. అలాంటి లక్ష్మి ఎన్నటికీ తప్పు చెయ్యదు, చెయ్యనివ్వదు. మీరు గుడ్డిగా దాన్ని నమ్మి కళ్ళు మూసుకుని కూర్చోండి. అది మొత్తం సర్దేశాక కళ్ళకెక్కిన దాని పిచ్చి అప్పుడు వదులుతుంది. అత్తయ్య తనని మీరు నమ్మకపోయినా పర్వాలేదు, అనవసరంగా నిందలు వేసి మాటలనా తాతయ్య. సరే, దాన్ని ఏమీ అనను గాని దానివల్ల నష్టపోయిన రోజు, కోట్లు పోగొట్టుకున్న రోజు నా మాటలు మీకు అర్థం అవుతాయి. బాధపడకు లక్ష్మి, నువ్వేంటో మాకు తెలుసు. వదిన మాటలు పట్టించుకోకు. భోజనం చేసి వెళ్ళి పని చూసుకోమ్మా.